హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సన్నచత్ వ్లాగ్స్. నేను మ్యాంగో పికిల్ పెడదామని చెప్పి చెట్టుకున్న కాయలన్నీ తెంపుతున్నా అనమాట. ఒక 1 వీక్ బ్యాక్ ఏమో నేను మామిడికాయ తురుము పచ్చడి చేశాను. ఇంకా ఇప్పుడైతే చిన్న ముక్కలు పచ్చడి అంటారు కదా, ఉల్ల ఆవకాయ అంటారు కదా, ఆ పచ్చడి పడదామని చెప్పి ఒక 10 to 15 కాయలేమో తెంపా అనమాట. ఫుల్ అయితే ముందైతే అన్నీ వాష్ మా చేసేసుకుంటున్నాను. ఇంట్లో మామిడి చెట్టుకి మామిడికాయలు వచ్చాయి. ఇవి ఇంత సైజ్ అన్నీ అంటే ఇవి నేను నిన్న ఈవినింగ్ కట్ చేశాను అన్నీ. మొత్తం చెట్టు నుంచి తెంపా అనమాట నిన్న ఈవినింగ్. ఇంకా పచ్చడి పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నా అనమాట. అంటే చిన్న ముక్కలు పచ్చడి అంటారు కదా, అట్లా పెడదామని చెప్పి. ఫస్ట్ అయితే నేను అన్ని మ్యాంగోస్ అన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ అయితే పెద్ద ముక్కలు కట్ చేసి పట్టాను పచ్చడి, కానీ ఈ ఇయర్ నాకు ఎందుకో చిన్న ముక్కలతోనే పచ్చడి పెడదామని చెప్పి అనుకుని అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అంటే ఇవి లేతకాయలు అనమాట, దీంట్లో ఇంకా టంక పట్టలేదు, అందుకనే నైఫ్తో కట్ చేయడానికి వచ్చేస్తుంది సింపుల్గా. అందుకే ముక్కలతో పచ్చడి పట్టి ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. చూడాలి ఏం చేయాలి. చాలా కాయలు ఉన్నాయి ఇంకా. ఇవి ఈ సైజు ఉన్నవి నేను తెంపా అన్నమాట. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా కాయలు ఉన్నాయి. చాలా ఏం లేవు అంటే అదేంటో చెట్టు నిండా వస్తాయి కదా కాయలు. అలా అక్కడక్కడ వచ్చాయి కాయలు, మామిడికాయలు. ఇంకా అవి కొన్ని కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో, కొన్ని కొన్ని ఒక్కొక్క సైజులో వస్తున్నాయి. ఇంక ఇవి కొంచెం ఇవన్నీ మీడియం సైజులో ఉన్నాయని చెప్పి ఇవి మాత్రమే నేను తెంపాను చెట్టు నుంచి. చూడాలి. ఇవి చాలా అయ్యేటట్టే ఉన్నాయి. ఇవి 2 కాయలు అంతే. ఇవి రెండా మూడా, 3 కాయలు. ఇవి 3 కాయలు అంతే. ఇన్ని ముక్కలు వచ్చాయి. ఇవి ఆల్మోస్ట్ ఒక కేజీ వరకు ఉంటాయి. ఇవే ఇంత ఎక్కువైపోయినాయి. ఏం చేయాలో చూడాలి. ఇంకా కొంచెం తురుము పచ్చడి కూడా పట్టేనా లేకపోతే ఇదే పట్టనా చూస్తాను. ఇవైతే నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ మామిడికాయలు ఏంటంటే ఇంకా పెద్దగా అవుతాయి అన్నమాట కాయలు. ఇవి ఈ సైజులో ఉన్నా కూడా ఇవి ఇంకా చిన్న కాయలే. అంటే దీని లోపల ఇంకా చూడండి, ఇది ఇలా ఇది ఒకటే ఉంది. ఇంకా టెంక పట్టలేదు. ఇది టెంక పడితేనే కదా పెద్దదాయి, అదే కాయ పెద్దగా అయినట్టు. కానీ ఇది ఇంకా టెంక పట్టలేదు. టెంక పట్టుకోకుండానే కట్ చేసేసాను నేను. ఇంకా ఇప్పుడే ఇంత ఇంత సైజు ఉంది ఇది. ఇంకా టెంక పడితే ఇంకెంత పెద్దగా అవుతుందో. కానీ టెంక పడితే కట్ చేయడం కష్టం కదా. అది మామిడికాయలు కట్ చేసేది ఉంటది, దాంతో అయితేనే కట్ చేయగలం. ఇట్లా నైఫ్స్ తో గట్టా కట్ చేయడానికి రాదు. దీనికి టెంక పట్టినట్టుంది, కట్ అవ్వట్లేదు అస్సలకి. ఇంత గట్టి దీనికి టెంక పట్టింది చూసారా. ఇప్పుడే టెంక గురించి మాట్లాడుకుంటుంటే టెంక వచ్చేసింది. అస్సలు కట్ అవ్వట్లేదు. ఇది చాలా గట్టిగా ఉంది. అంటే ప్రూవ్ చేసింది అనమాట, చిన్న సైజులో ఉండగానే టెంక్ ఉంటుంది అని. టెంక్ ఉంది దీంట్లో, అస్సలు కట్ అవ్వట్లేదు. ఇది పక్కన పెట్టేస్తా. ఇక్కడైతే నేను పోపు కోసం పాన్ తీసుకుని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. మనం పచ్చడిలో ఎంత ఆయిల్ కలుపుతామో అంత ఆయిల్ నేను హీట్ చేసేస్తున్నాను. ఇంకొక సైడ్ అయితే నేను ఆవాలు ఇంకా మెంతులు లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవడమే. ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే వేడైపోతుంది. నేను కొన్ని ఆవాలు ఇంకా ఎండుమిర్చి వేస్తున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంతమంది పప్పులు కూడా యాడ్ చేసుకుంటారు, నేను ఏం యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఆవాలు ఇంకా ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇవి మంచిగా పోపు రెడీ అయిపోయిన తర్వాత ఇవి మొత్తం చల్లగా అయిపోవాలన్నమాట. ఆయిల్ మొత్తం అస్సలు వేడిగా ఉండకూడదు. ఇక్కడ నేను పచ్చడి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. మొత్తం అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా. ఇంకా మామిడికాయ ముక్కలు కూడా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తోనే నేను మామిడికాయ ముక్కలు అన్నీ మెజర్ చేసుకున్నాను. నాకైతే మామిడికాయ ముక్కలు 10 గ్లాసెస్ వచ్చాయి. అందుకోసం నేను అదే గ్లాస్తో 1 గ్లాస్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 గ్లాసెస్ కారం యాడ్ చేస్తున్నాను నేను. కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్ అయితే. అంటే మెజర్మెంట్ కూడా మామిడి కాయల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కాయలు బాగా పుల్లగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి. అందుకని కొంచెం అటు ఇటు అవుతుంది. మనం అది లాస్ట్లో కారం ఇంకా సాల్ట్ టేస్ట్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు, ఇంకా యాడ్ చేయొచ్చు. ఇంకా నేను ఇక్కడ ఆవాలు మెంతులు కూడా పౌడర్ చేసుకున్నాను కదా, అది కూడా మిక్స్ చేసేస్తున్నాను నేను. మొత్తం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను లాస్ట్లో ఆయిల్ యాడ్ చేస్తాను అనమాట.
ముక్కలకి కూడా కారం అంతా పట్టించేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తాను. ఇంకా నేను 10 to 15 మ్యాంగోస్ తీసుకున్నా కదా, ఎన్ని మ్యాంగోస్ కట్ చేశాను నేను, ఒక 8 మ్యాంగోస్ ఏమో కట్ చేశాను. ఇంకా చాలా మ్యాంగోస్ అట్లనే ఉండిపోయినాయి అనమాట. అంటే నేను అనుకోలేదు ఇవి చాలా ఎక్కువ అవుతాయని, నేను అస్సలు అనుకోలేదు. అంటే చిన్న ముక్కల కింద కట్ చేయడం వల్ల ఏమో తెలీదు. అప్పటికే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసి 3 hours అయిపోతుంది. నేను 4:30కి ఏమో కూర్చున్నాను. అదంతా అయ్యేసరికి 6:30, 7 అయిపోయింది. చాలా టైం పట్టేసింది. అంటే ఒక్కదాన్నే కూర్చుని అంతా చేశా కదా, ఇంకా అందుకే టైం పట్టేసింది. ఒక ఇద్దరు హెల్ప్ ఉంటే, అంటే అదే మనకి ఇంకొకరు హెల్ప్ ఏమైనా ఉంటే కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు. నాకు ఇంట్లో అత్తయ్య ఉన్నారు కానీ పిల్లల్ని చూసుకుంటున్నారు అత్తయ్య. అందుకు ఇలాంటి పచ్చళ్ళు అవి పెట్టేటప్పుడు ముందే మనకు కావాల్సిన సామాన్లన్నీ దగ్గర పెట్టుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే ఏదన్నా ఒకటి మిస్ అయిందంటే వెళ్ళి లేచి తెచ్చుకొని డబ్బల్ పని అవుతుంది. అందుకోసం ముందే అన్ని దగ్గర అరేంజ్ చేసుకోవడం మంచిది. అన్నీ ఒకసారి వేసేస్తున్నాను. ఈ పచ్చడి వేయడానికి ఈ డబ్బా తీసుకొచ్చాను. ఇది సరిపోదు నాకు తెలుసు. అంటే ఇంతనే వస్తుందేమో అనుకున్నాను, కానీ క్వాంటిటీ ఎక్కువైపోయింది. నేను పచ్చడి పడుతుంటే మా చిన్నోడు వచ్చి నాకు అడుగుతున్నాడు అనమాట, ఈరోజు నైట్ కర్రీ ఇదేనా మనకి అని అడుగుతున్నాడు. అంటే కారం వేసా కదా, వాడు పికిల్ చేయడం ఎప్పుడు చూడలే పాపం. అందుకని వాడికి డౌట్ వచ్చింది అనమాట, ఇది వేసుకునే తినాలా మనం అని అడుగుతున్నాడు. నాకు కాదు నాన్న ఇది పికిల్ అని చెప్పాను. ఫైనల్లీ నా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. 3 hours టైం పట్టినా కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. ఇంకా ఇది 3 days తర్వాత ఓపెన్ చేసి చూడాలని అంటారు కదా, అంటే అన్నీ కారం ఉప్పు అన్నీ ముక్కలకి పట్టి మంచిగా ఊరుతుంది. ఒకవేళ ఏమన్నా సరిపోకపోతే అప్పుడు 3rd day దీంట్లో యాడ్ చేయాలని చెప్తారు కదా, అందుకు నేను 3 days తర్వాత ఓపెన్ చేసి ఎలా వచ్చింది అన్నది మీకు షేర్ చేస్తాను. మరి ఇంకెందుకు లేట్, ఈ సమ్మర్లో పికిల్స్ చేయడం మీరు కూడా స్టార్ట్ చేసేయండి. ఏమీ నాకు రాదు అని అనుకోవద్దు, మెల్లమెల్లగా చేస్తూ ఉంటే అదే వస్తుంది. నేను కూడా అలానే నేర్చుకున్నాను. ఒక 3 years నుంచి పడుతున్నా అనమాట నేను. ఇప్పుడైతే నాకు పర్వాలేదు, చేసేయగలను, కానీ కొంచెం టైం పడుతుంది. ఆ వీడియోస్ కనుక మీరు ఇప్పటివరకు చూసి ఉండకపోతే ప్లీజ్ ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చి స్వర్ణ చతు బ్లాగ్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.